లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకప్పుడు ఆ డైరెక్టర్ ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్. చాలా మంది అతనితో ఒక్క సినిమా చేస్తే చాలు అని అనుకునేవాళ్ళు. కానీ కాలం మారింది. వరుస ఫ్లాపులు వెంటాడాయి. ఇంకేం పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఓ బిగ్ స్టార్తో సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. పూరి జగన్నాథ్ 75 సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ ని పోకిరి సినిమాతో తిరగరాసిన ఈ క్రేజీ క్రియేటర్ తన పెన్ బలంతో ఎంతో మంది హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన మాస్ డైరెక్టర్. అలాంటి ఈ టాలెంటెడ్ పర్సన్ తాను తీసిన లైగర్, డబుల్ స్మార్ట్ వంటి వరుస డిజాస్టర్స్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లో లేకుండా పోయాడు. దీంతో మళ్లీ ఎలాగైనా సాలిడ్ సక్సెస్ తో కమ్బ్యాక్ ఇవ్వాలని తెగ ట్రై చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మెగాస్టార్ తో మళ్లీ జతకట్టనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. అయితే పూరి గతంలోనే మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ అయిన 150వ సినిమాని డైరెక్ట్ చేయాలని ప్రయత్నించాడు. దీనికోసం ఆటో జానీ మూవీ కథను కూడా రెడీ చేసేసుకున్నాడు. అయితే చిరంజీవికి సెకండ్ హాఫ్ కథ నచ్చకపోవడంతో అందులో మార్పులు చేర్పులు చేయాలని సూచించినా పూరి వినకపోవడంతో ఆ సినిమా అలా సైలెంట్ గా సైడ్ తీసుకుంది. ఆ తర్వాత చిరు తన 150వ చిత్రాన్ని దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కించి సాలిడ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ యమజోరు చూపిస్తున్నాడు మన మెగాస్టార్. దీంతో పూరి కూడా ఎలాగైనా చిరంజీవితో మూవీని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడట. అందుకోసమే గతంలో మార్పులు చేర్పులు చేయమన్న కథని ఇప్పుడు రిపేర్ చేసే పనిలో పడ్డాడట ఈ స్టార్ డైరెక్టర్. ఇలా చిరు పూరి కాంబోలో సినిమా వస్తుందన్న వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో మేకర్సే బయట పెట్టాలి. For more videos like this, subscribe Big TV channel.